అంటే భవిష్యత్తులో మెట్రో విస్తరణ ఎంతవరకు అవసరం అనే దానికి మీరు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎస్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందా? ఉంది ఉంది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి. ఇటు రుద్రారం సంగారెడ్డి అని, అటు ఎగ్జిట్ 14 నుంచి అప్ టు కొత్తూరు వరకు అని, ఇటు షాద్నగర్ నాట్ షాద్నగర్ బెంగళూరు హైవే వైపు. సో ఇట్లా కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ భవిష్యత్తులో చేవెళ్ళే వరకు మెట్రో అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజమే? ఉందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, RRR వరకు డెవలప్మెంట్స్ వస్తుందండి. RRR వరకు గవర్నమెంట్ డెఫినెట్గా మెట్రోని ఎక్స్పాండ్ చేస్తుందండి, ఫర్ షూర్. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు ఒక మీరు చెప్పినట్టుగా చేవెళ్ళ నుంచి సిటీ సెంటర్కి రావాలంటే చాలా దూరం అండి. ఫ్యూచర్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. జనాలు అంటే ఇల్లు కొనే కొలది ట్రాఫిక్, జనాలు పెరుగుతారు, వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ పెరుగుతుంది. సో మెట్రో ఈజ్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండి. ట్రాఫిక్స్తో సంబంధం లేకుండా ఆన్ టైం వచ్చే ట్రాన్స్పోర్ట్ స్టేషన్ అంటే మెట్రో ఒకటేనండి. సో శంకరపల్లి, వికారాబాద్ మొత్తం ఏరియా మొత్తం ఎందుకు ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి? శంకరపల్లి అనేది మనకి ఇటు ఐటీ జోన్ దగ్గరలో ఉందండి. ఒకటి వికారాబాద్ కూడా బాగా అనిపిస్తుంది. ఎస్, మీకు వికారాబాద్ అంటే ఇటు మంచిర్యాల నుంచి మనం వెళ్తాం కాబట్టి అటువైపు ఒకప్పుడు ఇప్పుడు కూడా ట్రిపుల్ జీవోస్ ఉన్నాయండి. చాలా ల్యాండ్స్, ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ కొన్ని ఇండస్ట్రియల్ సజ్జెస్ అక్కడ వచ్చాయండి వికారాబాద్ దగ్గర. నాకు తెలిసి చందన్ వ్యాలీ అని ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది కాకుండా వికారాబాద్లో ఈరోజు అఫోర్డబుల్ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయండి ఈరోజు. అఫోర్డబుల్ ప్రాపర్టీస్. సో ప్లస్ పొల్యూషన్ వైజ్గా చూస్తే ఈకో ఫ్రెండ్లీ లొకేషన్ అని చెప్పగలనండి. ఎస్, ఒక మంచి ప్రాపర్టీని కానీ, ఒక మంచి ఏజెంట్ని కానీ, ఒక మంచి బిల్డర్ని కానీ గుర్తించటం వల్ల బేసిక్గా ఈ మూడిట్లో ఎక్కడ మోసపోతాం? అందరూ మాట్లాడి డబ్బు సంపాదిస్తారండి, అంతే. అంతే. కానీ ఈరోజు మార్కెట్ ఏమంటుందంటే, గవర్నమెంట్ ఏమంటుందంటే, వెన్ యువర్ అంటే రియల్ ఎస్టేట్లో మనం పర్చేస్ చేసిన లేదా ఒక ఏజెంట్ త్రూగా వెళ్ళినా కూడా లెట్ అస్ కన్ఫర్మ్ దట్ వెదర్ ఆ ఏజెంట్ కూడా రేరా సర్టిఫైడ్ ఏజెంటా కాదా, బిల్డరు ప్రాపర్టీ కూడా రేరా రిజిస్టర్ అయి ఉందా లేదా అనేది చూస్తే మనకు సేఫ్ సైడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ కస్టమర్ని చీట్ చేసాడు అనుకోండి, నార్మల్ ఏజెంట్ అంటే మనం ఏం చేయలేం. బట్ ఒకవేళ ఆ ఏజెంట్ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ అనుకోండి, డెఫినెట్గా వీ కెన్ టేక్ యాక్షన్. ఎస్. తర్వాత మరి మాకు మంచి ప్రాపర్టీని గుర్తించడం, లొకేషన్ అండి. మన జాబ్ ఎక్కడ చేస్తున్నాం, మన ఇన్కమ్ పరంగా ఎటువంటి ప్రాపర్టీ తీసుకోవాలి, లొకేషన్ మన ఆఫీస్కి దగ్గర ఉండాలని ప్రాపర్టీ, ప్లస్ మన స్కూల్కి దగ్గరగా ఉండాలని. ప్రాపర్టీ సంబంధించి పూర్తి సమాచారం కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకుని, ఒక అడ్వకేట్ని పెట్టుకుని మనం చేయాలి. మరి బిల్డర్ని గుర్తించడం మీకు చెప్పానండి, రేరా. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా గుర్తించాలి? ఇప్పుడు నమ్ముతున్నారు మీరు, గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అదే సార్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే అదే మనం చూసుకోవాలి. ఇప్పుడు స్లాబ్కి ఒక ఫార్ములా ఉందండి, దానికి M20, M25, M30 అంటారు స్లాబ్. అంటే బిల్డర్లు ఖచ్చితంగా ఒకవేళ ఇన్వెస్టర్ కానీ అక్కడ పర్చేజ్ చేస్తే వాళ్ళు ఏ మెటీరియల్ వాడారు ఏంటి అని కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలా? రిటర్న్గా చెప్పాలా? అంటే రిటర్న్లో ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఏం వాడామనేది అయితే చెప్పాలండి. ఇప్పుడు మనకి కనిపించేది బయటేనండి, లోపల ఏముందో మనకు తెలియదు, ఎటువంటి బ్రిక్స్ వేసారో మనకు తెలియదు. సో బయట ఏంటంటే పెయింట్ నీట్గా పెయింట్ వేస్తారు, ఒక జాగ్వర్ ఫిట్టింగ్స్ ఇచ్చేస్తారు, ఏమంటారు జాగ్వర్ ఇచ్చాను చూడండి అంటారు. బట్ లోపల అంతా అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ బ్రిక్స్, సిమెంట్ ఉంటుందండి. సో అదొక్కటి మనం చూసుకోవాలి. సిమెంట్ ఏ క్వాలిటీ ఉండాలి, ఏ గ్రేడ్ ఉండాలి. బేసిక్గా సిమెంట్ 53 గ్రేడ్ అయితే బాగుంటుందని అనుకుంటారు. స్లాబ్స్ మినిమం 20 mm స్లాబ్ ఉండాలనుకుంటారు. ఓకే అండి. సో ఇవి చూసుకోవాలి. బ్రిక్స్ అంటే బ్రిక్స్లో టైప్స్ ఉన్నాయి, ఏ బ్రిక్ వాడుతున్నాం అనేది చూసుకోవాలి. అగైన్ చూడండి, జాగ్వర్లో చీప్ క్వాలిటీ కూడా దొరికే ఉన్నాయండి, వెస్ట్రన్ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ. సో ఎటువంటి క్వాలిటీ వాడారు, సిరా అనే బ్రాండ్ ఉంది, సిరాలో కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చే వెస్ట్రన్ కమోడ్స్ కూడా దొరుకుతున్నాయండి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్.
అంటే చాలామంది ఎక్కడ మోసపోతున్నారంటే ఒక అపార్ట్మెంట్ ఏదో కొనేస్తున్నారు, ఒక 5-10 సంవత్సరాలకే అదంతా ఎస్ వాటర్ బ్లాక్ క్రాక్స్ వచ్చేయడం, క్రాక్స్ రావటం. సో మొత్తం మీద దాన్ని వదిలించుకొని వెళ్ళాలా, ఆ రిపేర్లు చేయించి వదిలించుకొని బయటకు వెళ్ళిపోదామని. నాకు తెలిసి సిటీలో మీ దృష్టికి వచ్చిందో లేదో, ఎస్ వచ్చిందండి. దాదాపు ఒక 35-40% పీపుల్ ఈ విధంగా ఉన్నారు. ఎస్ కొన్ని బిల్డర్స్ ఏంటంటే సార్, అందరినీ అంటలేదు ఇక్కడ, ఓ 30% పీపుల్ అయితే అట్లా ఆలోచిస్తున్నారు. కొంతమంది బిల్డర్స్ ఎలాగ ఆలోచిస్తారంటే అమ్మేసి వెళ్ళిపోదాం, 1-2 ప్రాజెక్ట్స్ చేస్తారో వెళ్ళిపోతారు, సస్టైన్ ఉండరు. ఏవో వాళ్ళకి వచ్చే ల్యాండ్స్ వచ్చాయి, అది అమ్ముకొని వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు చెప్పాను, బయట చూడడానికి బాగానే ఉంటుంది, లోపల ఏది ఇచ్చినా కూడా గుర్తించరు కస్టమర్. నేను చెప్పింది నిజమేనా? 100% ఇట్లా ఏ విధంగా జరుగుతుంది అనేది అట్లా సఫర్ అవుతున్నారు చాలా కస్టమర్స్, వాటర్ లీకేజెస్ కానీ. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అపార్ట్మెంట్లో అన్ని రిపేర్ చేయడం అంత ఈజీ అయితే ఈజీ కాదు. ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఏదో అక్కడక్కడ పైప్ లైన్లు ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ అంటే మనం చూసుకోవడమేనండి. మనం ఫస్ట్ బిఫోర్ బయింగ్ ఎ ప్రాపర్టీ అసలు ఈ స్టాండర్డ్స్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఆ స్టాండర్డ్స్ ఉన్నది అంటే కొంతమంది ఉన్నారండి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే కెన్ ఈజీలీ గెస్. ఆ వాల్ చూసి వాళ్ళు ఇచ్చే ఆ పైప్ లైన్స్ ఉంటాయి చూసారా, కొంతమంది ఇచ్చేస్తారు ఏదో, బట్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి వాష్ బేసిన్స్ ఉంటాయి, వాష్ బేసిన్స్ చాలా ఆడ్ స్మెల్స్ వస్తాయి. అవును, ప్రాపర్ పైప్ లైన్ ప్రాపర్గా లేకపోతే అదొక ప్రాబ్లం వస్తుందండి, అది తెలుసుకోవాలి. సో చూస్తున్నాం మనం బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఏ విధంగా ఉందో. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో మరి నీటి అవసరాలు ఏ విధంగా ఉంటాయి, సిటీ తగ్గట్లు మరి నీటి సరఫరా జరుగుతుందా, వాటర్ సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒక సమస్యలు ప్రస్తుతానికైతే ఉన్నాయండి. హానెస్ట్లీ మనం ఈ ఎండాకాలం 2 months మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. బట్ ఇప్పుడు మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మిషన్ భగీరథ అని ఆ మిషన్తో చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేశారండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకప్పుడు నిజాంపేట లాంటి ఏరియా, ప్రగతి నగర్ లాంటి ఏరియాస్లో వాటర్ అనేది లేదు, బోర్ అసలు వచ్చేది కాదండి. ప్రతి ఆల్టర్నేటివ్ ట్యాంకర్స్ తెచ్చుకొని వేయించుకునేవారండి. సో ఈరోజు ఆ పరిస్థితి లేదు. మిషన్ భగీరథ లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని రావటం వల్ల హైదరాబాద్కి ఎంత ప్లస్ అయిందండి మీరు ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి 80% పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండి.